గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం 10వ తరగతి మొదటి అధ్యాయమైన వాస్తవ సంఖ్యల్లో అంటే సంయోజక సంఖ్యలో ప్రధాన కారణం విభజనని, అదేవిధంగా అంకగణిత ప్రాథమిక సిద్ధాంతంను, అదేవిధంగా రెండో లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క కసాగు గసాబా ఈ ప్రధాన కారణాంక విభజన పద్ధతి ద్వారా ఎలా కనుక్కోవాలో మనం ఇవాళ చర్చించుకుందాం. ముందుగా సంఖ్యలకు వచ్చేటప్పటికి మనందరికీ తెలిసిందే కారణాంకాలు ఉంటాయి. కారణాంకం అంటే ఏంటి? ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే వాటినే కారణాంకాలు అంటారు కదమ్మా. అయితే ఆ కారణాంకాల ఆధారంగా సంఖ్యల్ని రెండు రకాలుగా విభజించవచ్చు. ఏంటా రెండు రకాలంటే ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. ఈ రెండు కానిది కూడా ఒకటి ఉంది, అదేంటంటే ఒకటి. ఇక ప్రధాన సంఖ్య అంటే ఏంటి అంటే, ప్రధాన సంఖ్య అంటే ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి 2 తీసుకుందాం. 2 ఎలా రాయొచ్చు మనము? ఒకరిల్లా కదా. ఇంకే విధంగా మనం రాయడానికి అవుతుందంటే రాయదు. అంటే దీనికి ఉన్న కారణాంకాలు ఏంటమ్మా అంటే 1, 2. ఇంకేమైనా ఉన్నాయా? లేవు. అంటే 1 మరియు అదే సంఖ్య. ఇక్కడ మనం ఏ సంఖ్య తీసుకున్నాం? 2. అంటే దానికి ఉన్న కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య 2 ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ప్రధాన సంఖ్య, 2ని మనం ఏమనొచ్చు అంటే ప్రధాన సంఖ్య. ఇక 5 తీసుకుందాం. దీన్ని ఎలా రాయొచ్చు? 1 5. ఇంకే విధంగానే రాయగలమా అంటే రాయలే. అంటే దీనికి ఉన్న కారణాంకాలు ఏంటి? 1 5. అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉంది కదమ్మా. కాబట్టి దీన్ని కూడా మనం ఏమంటారంటే ప్రధాన సంఖ్య అంటారు. ఇక్కడ ఇంకోటి తీసుకుందాం. ఒక 6 తీసుకుందాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని ఎలా రాయొచ్చు? 1 6 6, 2 3 6. అంటే దీనికి ఉన్న కారణాంకాలు ఒకసారి చూడండి. కారణాంకాలు ఏటేటి అవుతాయి? 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 6 అవుతుంది. 1 2 3 6. సో చూసారు, ఇక్కడ 1 మరియు అదే సంఖ్య 6 కాకుండా ఇంకా మిగిలిన కారణాంకాలు ఉన్నాయి. అంటే ఇది ప్రధాన సంఖ్య కాదు. ప్రధాన సంఖ్య అవ్వాలంటే ఏం చెప్పాను? 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉండాలి. 1 మరియు అదే సంఖ్య కాకుండా మిగతా సంఖ్యలు కూడా కారణాంకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. మరి వీటిని ఏమంటారంటే సంయుక్త సంఖ్యలు అంటారు. వీటిని ఏమంటారు? సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు అంటే 1 మరియు అదే సంఖ్యతో పాటుగా ఇతర సంఖ్యలు కూడా కారణాంకాలుగా ఉంటే ఆ సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. ఇక్కడ 6 అనేది సంయుక్త సంఖ్య అవుతుంది కదమ్మా. ఎందుకంటే 6 యొక్క కారణాంకాలు ఇప్పుడే మనం చెప్పుకున్నాం. 6 యొక్క కారణాంకాలు ఏంటి ఉన్నాయి చూడండి. మళ్ళీ ఒకసారి చెప్పుకోండి. 1 2 3 6. అంటే 1 మరియు అదే సంఖ్య కాకుండా ఇతర సంఖ్యలు కూడా కారణాంకాలుగా ఉన్నాయి. కాబట్టి వీటిని మనం సంయుక్త సంఖ్యలు అనవచ్చు. 6ని మనం సంయుక్త సంఖ్య అనవచ్చు. అలాగే ఒక 15 తీసుకుందాం అనుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు? ఒక 15 అని రాయొచ్చు, 3 5 రాయొచ్చు. 3 5 5 3 అవే. సో ఇప్పుడు కారణాంకాలు ఏమవుతున్నాయి? ఇప్పుడు 15 యొక్క కారణాంకాలు ఏమవుతున్నాయి?
1, 3, 5, 15. అంటే 1 మరియు అదే సంఖ్య 15 కాకుండా ఇంకా కారణాంకాలు ఉన్నాయి 3, 5. కాబట్టి వీటిని కూడా మనం ఈ 15ని కూడా మనం ఏమనొచ్చు అంటే సంయుక్త సంఖ్య. ఈ విధంగా సంఖ్య యొక్క కారణాలను బట్టి 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉంటే ప్రధాన సంఖ్య అని, 1 మరియు అదే సంఖ్య కాకుండా ఇతర సంఖ్యలు కూడా కారణాంకాలుగా ఉంటే సంయుక్త సంఖ్యని అంటారు. అయితే ఈ రెండు కాని సంఖ్య ఉంది 1. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. ఎందుకంటే ఈ రెండు నియమాల్ని ఇది దేన్ని సాటిస్ఫై చేయదు. కాబట్టి 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇది ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యల కోసం మనకి ఇంతకుముందు తెలిసిందే, మళ్ళీ ఒకసారి నేర్చుకున్నాం. ఇక సంయుక్త సంఖ్యలు అన్న విషయానికి మళ్ళీ వస్తే కనుక, సంయుక్త సంఖ్యలు అంటే ఇప్పుడు చెప్పిన 1 మరియు అదే సంఖ్యతో పాటుగా ఇతర సంఖ్యలు కూడా కారణాంకాలుగా ఉంటే ఆ సంఖ్యను సంయుక్త సంఖ్యలు అంటారు. ఓకే. అయితే ఈ సంయుక్త సంఖ్యల్ని ప్రధాన కారణాంక లబ్ధంగా రాయడం మనకొచ్చు. ఇది ఇంతకుముందు తరగతుల్లో మనం నేర్చుకోవడం జరిగింది. ప్రధాన కారణాంకాల లబ్ధం అంటే ఏంటంటే, మనకు ప్రధాన సంఖ్యలు తెలుసు కదమ్మా. ప్రధాన సంఖ్యలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పైన. అది ఏంటి ప్రధాన సంఖ్యలు? మనకి 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా ఇదే కదమ్మా ప్రధాన సంఖ్యలు అపరిమితంగా ఉంటాయి. తెలుసుకో, మనందరికీ తెలిసిందే. చాలా ఎంతవరకైనా ఉంటాయి. ఫలానది పెద్ద ప్రధాన సంఖ్య అన్నది ఏమీ లేదు. ప్రధాన సంఖ్యలు అపరిమితంగా ఉంటాయి అన్నమాట. అయితే ఏదైనా ఒక సంయుక్త సంఖ్యను మనం తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 6నే తీసుకున్నాం అనుకో, 6ని ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయగలం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 6 మొదటికి ఇందులో దేంతో అవుతుంది? దేంతో క్యాన్సిల్ అవ్వచ్చు? నిశ్శేషంగా భావించబడుద్ది అంటే 2తోటి కదా. మొదటిగా 2 ఎంత అవుద్ది? 2 3. కాబట్టి ఇక్కడ మనం 6ని ఏ విధంగా రాయొచ్చు? 2 × 3. ఒక 24నే తీసుకోండి. ఇక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఇది దీని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలనుకోండి. ఇక్కడ ప్రధాన కారణాంకాల్లో జనరల్ ఒక ఆర్డర్గా వస్తే బాగుంటుంది. లేదు మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ నేను 2తో ఇది అవుతుంది అంటే 2తో నిశ్శేషంగా భావించబడుతుందా అంటే భావించబడుతుంది. ఎంత? 2 12లో. ఇది మళ్ళీ 2తో భావించబడుతుంది కదమ్మా. 2తో నిశ్శేషంగా 2 6లో. ఇది మళ్ళీ 2 3లో. సో ఎలా రాయొచ్చు 24ని? ఇంకా మళ్ళీ 3ని రాయడానికి లేదు, ఎందుకంటే చివరికి వచ్చిందే ప్రధాన సంఖ్య కాబట్టి మరి దాన్ని ఇంక చేయడానికి లేదు. కాబట్టి ఎలా రాయొచ్చు? 2 × 2 × 2 × 3. ఇవ్వండి 2 × 2 × 2 × 3 కదా. 2 × 4 4 × 8 2 3 24. ఒక అర్థమైంది కదా. ఈ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60ని తీసుకున్నాం అనుకో, దేంతో అవుతుంది? ఫస్ట్ 2తో అవుతుందా లేదా చూడండి. 2 3లో 6 2 0 0 అంటే 2 30లో. ఇది కూడా 2తో అవుతుంది కదమ్మా. 2 15లో. ఇది 2తో అవుతుందా? అవ్వదు. దాని తర్వాత డేట్ ఉంది 3 5లో. సో 5 మన ప్రధాన సంఖ్య వచ్చింది కదా చివరికి, అంటే అది అయిపోయినట్టే. సో 60ని మనం ఎలా రాయొచ్చు? 2 × 2 × 3 × 5. 2 × 2 × 3 × 5. దీన్నే ప్రధాన కారణాంక లబ్ధం అంటారు. ప్రతి సంయుక్త సంఖ్యని మనం ప్రధాన కారణాంక లబ్ధంగా రాయొచ్చు. ప్రతి సంయుక్త సంఖ్యని ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్రాయవచ్చును. అయితే ఏదైనా ఒక సంయుక్త సంఖ్యను తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 48ని నేను ఒక ముగ్గురికి ఇచ్చాను. ఫస్ట్ రాము అనే వ్యక్తికి ఇచ్చాను. ఇంకో అదే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమని ఒక ముగ్గురికి ఇచ్చాను నేను. మొదట రామ్కి ఇచ్చాను, అండ్ రాణి
నేను ఇంకో అమ్మాయికి ఇచ్చాను, రాష్ట్రమా అని ఇచ్చాను. రాము ఎలా చేశాడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రాము ఫస్ట్ 2 తీసుకున్నాడు. 2తో ఇది అవుతుంది కదా. మనకు ప్రధాన సంఖ్యలు తెలుసు కదా, 2, 3, 5, 7, 11, 13, 17, 19. ఇవి ముందు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసేటప్పుడు మనకు ప్రధాన సంఖ్యలతోనే టెస్ట్ చేయాలి కాబట్టి అది ముందు తెలుసుకోవాలి. ముందుగా 2తో అవుతుంది. మొదట 2తో చేసి 2 ఎంతల 2 24. తర్వాత ముందు చెప్పాను దేనితోటని చేయొచ్చు. ఇంకో తర్వాత ఈ రాము తర్వాత 2 12 చేశాడు, తర్వాత 2 6 చేశాడు, తర్వాత 2 3 చేశాడు. సో చివరి ప్రధాన సంఖ్య వచ్చింది కాబట్టి 48 ఎలా రాశాడు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 సరిపోయింది కదమ్మా. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 సరిపోయింది కదా. ఈ రాణి అమ్మాయి ఎలా చేసిందో చూద్దాం ఒకసారి. ఇదే రాణి అమ్మాయిని తీసుకుంటే ఫస్ట్ ఈ అమ్మాయి 2తో చేసింది, 2 2 2 4. తర్వాత ఈ అమ్మాయి 2తో కాకుండా 3తో కూడా అవుతుంది కదా సార్, 3తో చేసింది. 3 ఎంతల 3 8. ఇక్కడికి వచ్చినప్పటికి 2 4. ఇక్కడికి వచ్చినప్పటికి 2 2. చూసారా? అంటే ఇక్కడ 48ని ఇక్కడ ఎలా రాసింది ఆ అమ్మాయి, 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2. ఇక్కడ రాష్ట్మ తీసుకుంటే రాష్ట్మ ఏం చేసిందంటే ఫస్ట్ 3తో తీసుకుంది. 3 ఎంతల 3 1 3, శాశ్మ 1 8, 18 కదా, 3 6. తర్వాత 2 8, తర్వాత 2 4, తర్వాత 2 2. ఇక్కడ ఎలా రాసింది అమ్మాయి 48ని, 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఇక్కడ మీరు గమనించారా, రాము కానీ రాణి కానీ రాష్మ కానీ ఒకే సంఖ్య యొక్క ప్రధాన కారణాంక లబ్ధంగా విడగొట్టారు 48. ఇక్కడ ఎలా వచ్చింది, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 వచ్చింది. ఇక్కడ ఎలా వచ్చింది రాణి దగ్గర, 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఇంకా 2 సారీ. ఇక్కడ ఎలా వచ్చింది, 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఇక్కడ మీరు ఏం గమనించారు చూడండి ఒకసారి. ఇక్కడ ఎన్ని రెళ్ళు వచ్చాయి, 4, అంటే 2 పవర్ 4 ఇంటూ 3. ఇక్కడ ఎన్ని రెళ్ళు వచ్చాయి చూడండి, 4, 1 2 3 4, అంటే 2 పవర్ 4 ఇంటూ 3. ఇక్కడ ఎన్ని రెళ్ళు వచ్చాయి చూడండి, 1 2 3 4, 2 పవర్ 4 ఇంటూ 3. అంటే ఇక్కడ 4 రెళ్ళు వచ్చాయి, ఒక 3 వచ్చింది. ఇక్కడ కూడా 4 రెళ్ళు ఒక 3 వచ్చింది. ఇక్కడ కూడా 4 రెళ్ళు ఒక 3 వచ్చింది. అవునా కాదమ్మా? అంటే అది ఏ తేడా వచ్చిందంటే ఇక్కడ 5వ స్థానంలో 3 వచ్చింది, ఇక్కడ మిగతా 4 స్థానాల్లో 2 వచ్చాయి. ఇక్కడ 2వ స్థానంలో 3 వచ్చింది, మిగతా 4 స్థానాల్లో 2 వచ్చాయి. ఇక్కడ మొదటి స్థానంలో 3 వచ్చింది. అంటే ప్రధాన కారణాంకాల క్రమం మారింది, కానీ వాటి లబ్ధం మాత్రం ఒకే విధంగా చూడండి. ఇక్కడ 2 పవర్ 4 ఇంటూ 3, ఇక్కడ 2 పవర్ 4 ఇంటూ 3, ఇక్కడ 2 పవర్ 4 ఇంటూ 3. దీన్నే మనము అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అంటారు. ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయొచ్చు. ఇంతకుముందు మనం చేసాం కదమ్మా, సేమ్. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంక లబ్ధంగా వ్రాయవచ్చును. ప్రతి సంయుక్త సంఖ్యను కదమ్మా. అయితే ఇక్కడ ఏంటి, వాటి క్రమం, ఆ ప్రధాన కారణాంకాల క్రమం వేరైనప్పటికీ వాటి లబ్ధం మాత్రం ఏకైకం. ప్రధాన కారణాంకాల క్రమం మారినప్పటికీ, ఏదైనప్పటికీ అంటే మారినప్పటికీ వాటి లబ్ధం మాత్రం ఏకైకం. అంటే ఏకైకం అంటే నువ్వు ఎంతమంది చేసినా ఒకేలాగే వస్తుంది. ఇక్కడ చూసారా, 3 చేశారు, 3కి ఒకేలా వచ్చింది. చివరిగా ఏటి మారింది, వాటి క్రమం మారింది అంతే. దీన్నే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతంగా చెప్పుకుంటారు.
మీరు కూడా ఏదో ఒక నెంబర్ తీసుకొని ఒక ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ కలిసి చేయండి. ఏదో ఒక 60 తీసుకోండి, లేకపోతే ఒక 120 తీసుకోండి, 24 తీసుకోండి, 35 మీకు నచ్చినవి తీసుకొని ముగ్గురు వేరుగా చేయండి. ఒకరికి తెలియకుండా ఒకరు చేయండి, లేదా నలుగురు అయితే నలుగురు, 5 ఒకరు చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఇలా వస్తుంది. సో మీరు ఈ అంగన్ ప్రాథమిక సిద్ధాంతాన్ని స్వయంగా మీరు తెలుసుకోవచ్చు. ఏమని? ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయవచ్చును. ప్రధాన కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ వాటి లబ్ధం మాత్రం ఏకైకం అని ఖచ్చితంగా మీరు తెలుసు. ఇప్పుడు మనం ప్రధాన కారణాంకాల పద్ధతిని ఉపయోగించి రెండు సంఖ్యల యొక్క కసాగు గసాబాను ఎలా కనుక్కోవాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఉదాహరణకి 12, 18 అనే సంఖ్యల యొక్క కసాగు గసాబాలను ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా కనుగొందాం. ముందు ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా కనుక్కోవాలంటే ముందు ఆ రెండు సంఖ్యలని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయాలి. మొదట 12 తీసుకుందాం. 12 ఎలా రాయొచ్చు? ఇది 2తో అవుతుంది కదమ్మా, 2 6ల. తర్వాత 6 కూడా 2తో నిశ్చేషంగా భావించబడుతుంది కాబట్టి 2 3ల. కాబట్టి ఎలా రాయొచ్చు? 2 × 2 × 3. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 2² × 3. ఇప్పుడు 18 ఎలా రాయొచ్చు? 2 ఎంతల? 2 9ల. తర్వాత 3 3ల. సో చివరికి ప్రధాన సంఖ్య వచ్చేటంత వరకు మనం చెయ్యాలి. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 2 × 3 × 3. సో దీన్ని అలాగా 2 × 2 3లు కదమ్మా, 3². ఓకేనా? ఇప్పుడు 12, 18 యొక్క గసాబా ఎలా కనుక్కుంటాం సార్ అంటే, ఆ సంఖ్యల యొక్క సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. గుర్తుంచుకోండి, సంఖ్యల యొక్క సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. ఇప్పుడు మనకున్న తీసుకున్న వెంటనే 12, 18. దీని యొక్క కారణాంక లబ్ధం 12 ప్రధాన కారణాంక లబ్ధం ఏమొచ్చింది? 2² × 3. 18కి ఏమొచ్చింది? 2 × 3². ఓకేనా? ఈ రెండిటి యొక్క సామాన్య ప్రధాన కారణాంకాలు, సామాన్య అంటే రెండిట్లో కూడా ఉండాలి. రెండిట్లో ఉన్న ప్రధాన కారణాంకాలు ఏవమ్మా? 2 ఇందులో ఉంది, ఇందులో ఉంది, కాబట్టి ముందు రాయండి. ఇంకో సామాన్య ప్రధాన కారణాంకం ఏమైనా ఉందా అంటే 3 కూడా ఇందులో ఉంది, ఇందులో ఉంది, రాయండి. ఓకే, అలా రాశారా? తర్వాత సామాన్య ప్రధాన కారణాంకం. తర్వాత ఏమన్నాడు? కనిష్ట ఘాతాలు. ఇప్పుడు ఇక్కడ 2 యొక్క ఘాతం ఎంత అమ్మా? 2. ఇక్కడ 2 యొక్క ఘాతం ఎంత? 1. అంటే కనిష్ట ఘాతం ఎంత ఉంది? 1 కదా. సో 2⁴. తర్వాత ఇప్పుడు 3 యొక్క కనిష్ట ఘాతం చూడండి. ఇక్కడ 3 తల ఘాతం ఎంత ఉందమ్మా? 1. ఏమీ లేదంటే 1 ఉన్నట్టే కదమ్మా. అలాగే 3 తలకి ఘాతం ఎంత? ఇక్కడ 2. కనిష్ట ఘాతం మీద ఉంది? 3⁴. అది తీసుకోండి. సో సామాన్య ప్రధాన కారణాంకాలు తీసుకున్నారు, బట్ కనిష్ట ఘాతాలు తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేయమన్నాడు? లబ్ధం అంటే గుణించడం. 2⁴ అంటే 2, 3⁴ అంటే 3, 2 3 6. సో 12, 18 యొక్క గసాబా ఎంత అవుద్దంటే 6. ఓకేనా? ఇప్పుడు 12, 18 యొక్క కసాగా ఎలా కట్టాలో చూద్దాం. ఇక్కడ ఎలా కట్టాలంటే సంఖ్యల యొక్క అన్ని ప్రధాన కారణాంకాల గరిష్ట ఘాతాల లబ్ధం. ఇక్కడ చూసారా, ఇక్కడికి చిన్న తేడా ఉంటుంది, మీరు గమనించాలి. సంఖ్యల యొక్క ఇక్కడ వరకు సమానం,
ఇక్కడ సామాన్య ప్రధాన కారణాంకాలు అంటే రెండిట్లో కామన్గా ఉన్న వాటిని తీసుకోవాలి గసాబాకి. కానీ అదే కసాకు అయితే అక్కడ ఉన్న అన్ని ప్రధాన కారణాంకాలని తీసుకోవాలి. తీసుకొని వాటి తాలూకు గరిష్ట ఘాతాల లబ్ధి అంటే పెద్ద ఘాతం ఏదైతుందో ఆ పదాలను మాత్రం తీసుకొని గుణించాలి. సో ఇక్కడన్నా మనకు 12లో కానీ 18లో కానీ కనిపించిన ప్రధాన కారణాంకాలు ఏంటమ్మా? అన్నిట్లో కామన్గా ఇక్కడ కానీ ఉన్నవి ఏటేటి ఉన్నాయి చూడండి. అన్ని 2 ఉంది, 3 ఉంది కదమ్మా. ఇప్పుడు వాటి తాలూకా సో అన్నీ అన్నాను. ఇక్కడ ఇంతకుముందు అయితే సామాన్య తీసుకుని ఇక్కడ అన్నీ అన్నాను కదా, అన్నీ తీసుకోవాలి. గరిష్ట ఘాతాల లబ్ధి. గరిష్ట ఘాతం ఇక్కడ ఎంత ఉందమ్మా? 2కి 2కి స్క్వేర్. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఎందుకంటే 2/1 చిన్నది, 2 స్క్వేర్ పెద్దది కదా. అలాగే 3/1 చిన్నది, 3 స్క్వేర్ పెద్దది. సో గరిష్ట ఘాతాలు ఏమవుద్ది? 2 స్క్వేర్ 3 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 2 4, 3 స్క్వేర్ అంటే 3 3 9, 4 9 ఎంతమ్మా? 36. సో 12 18 యొక్క కసాగు ఎంత? 36. ఈ విధంగా రెండు సంఖ్యల యొక్క కసాగు గసాబాను ప్రధాన కారణాంకాల పద్ధతిని ఉపయోగించి కసాగు గసాబాను కనుక్కోవడానికి మనకి రకరకాల పద్ధతులు ఉన్నప్పటికీ ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా వాటిని ఎలా కనుక్కోవాలో చెప్పే పద్ధతి ఇది. అర్థమైంది కదమ్మా. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది రెండు సంఖ్యల గసాబా కనుక్కోవాలంటే ఆ సంఖ్యల యొక్క సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాలు అంటే రెండిట్లో ఉండే సామాన్య ప్రధాన కారణాంకాలు తీసుకొని వాటి కనిష్ట ఘాతాలు తీసుకొని లబ్ధం చేయాలి గసాబా కోసం. అదే కసాకు కోసం అయితే ఆ సంఖ్యల యొక్క అన్ని ప్రధాన కారణం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంఖ్యకి ఇప్పుడు 60 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 12 కాకుండా, అప్పుడు ఏమవుతుంది? 2 స్క్వేర్ 3 × 5 అవుద్ది కదమ్మా, అవునా కాదు? సో అప్పుడు 5ను కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ సామాన్య ప్రధాన కారణాంకాలు రెండింటిలో కామన్గా ఉన్నవి. అదే కసాకు అనేటప్పుడు అన్ని ప్రధాన కారణాంకాలు అంటే అక్కడ మనకు వచ్చిన అన్ని ప్రధాన కారణాంకాలు తీసుకొని వాటి తరకు గరిష్ట ఘాతాలు తీసుకొని లబ్ధం చేయాలి. సో అది కసాకు అనమాట. అర్థమైంది కదమ్మా. ఇప్పుడు అయితే ఈ పద్ధతిని 2 సంఖ్యలకే చేయగలమా అంటే 2 సంఖ్యలు కాదు, 3 సంఖ్యలు కూడా మనం చేయగలం. ఏవైనా 3 సంఖ్యలు తీసుకుని చేద్దామా? చూద్దాం. 12, 180, 84 అనే ఒక 3 సంఖ్యలు తీసుకుందాం. ఈ 3 సంఖ్యల యొక్క కసాగు గసాబాలని సేమ్ ఏ పద్ధతి? ప్రధాన కారణాంకాల పద్ధతిని ఉపయోగించి చేద్దాం. సేమ్ ఓకేనా. సేమ్ ఇంతకు ముందులాగే చేస్తామేంటి? 12 ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండమ్మా. దేంతో అవుతుంది? ఇది దేంతో నిశ్శేషం భావించబడుతుంది? 2. ప్రధాన కారణాంకాలను తెలుసు కదా, ప్రధాన సంఖ్యలని మాత్రమే తీసుకోవాలి. 2 3 5 7 ఇలాగ అనమాట. సో 2 6 ఓకేనా. సో ఇది మళ్ళీ ఎంత అవుతుంది? 2 3 కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 2 × 2 × 3 ఓకేనా. అంటే దీన్ని ఎలాగా? 2 × 2 కాబట్టి 2 స్క్వేర్ × 3. ఇక 180ని తీసుకుందాం. 180 అంటే ఎలా వస్తుందో ఒకసారి చూడండి. చివరి 0 ఉంది కాబట్టి 2తో నిశ్శేషం భావించబడుతుంది. 2 9 2 0. ఇక్కడ మళ్ళీ చివరి 0 ఉంది కాబట్టి 2తో భావించబడుతుంది. 2 4 2 5 కదమ్మా. 2 4 8, శాషం 1 0, 2 5 10 చెప్పింది కదమ్మా. అదే చివరి 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా 5తో భావించబడుతుంది. 5 9 ఓకేనా. 9 అంటే మనకు తెలిసిందే 3 3 కాబట్టి 180ని ఎలా రాయొచ్చు? 2 × 2 × 5 × 3 × 3 2 × 2 × 5 × 3 × 3 ఓకేనా. అంటే 2 × 2 అంటే 2 స్క్వేర్, 5 అంటే 5, 3 × 3 అంటే 3 స్క్వేర్. సరిపోయింది కదమ్మా. ఇప్పుడు 84ని 3వ సంఖ్యను తీసుకుందాం. అంటే ప్రధాన కారణాంకాల పద్ధతి ఉపయోగించాలంటే ముందు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి అంతే. చివరి 4 ఉంది కాబట్టి 2తో నిశ్శేషంగా భావించబడుద్ది. 2 4 8 2 2. ఇక్కడ చివరి 2 ఉంది కాబట్టి 2తో నిశ్శేషంగా భావించబడుద్ది. 2 2 2 1. ఇది దేంతో భావించబడుతుంది? మనకు తెలుసు. 2తో ఎట్టి పైసలు అవ్వదు. 3తో అవుతుందా అంటే 3తో అవుతుంది. 3 7 ఓకేనా. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 2 × 2 × 3 × 7. 2 × 2 అంటే 2 స్క్వేర్ × 3 × 7. సరిపోయింది కదమ్మా. ఓకే. సో ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తాం. ఇప్పుడు మనకు తెలుసు కదా 12 180 84 యొక్క గసాబా. గసాబా అంటే చెప్పాను ఆ సంఖ్యల యొక్క
సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. ఓకేనా? సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. ఇక్కడ చెప్పండి, ఈ మూడింట్లో కామన్గా ఉన్నది ఏమో చెప్పండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 తీసుకుందాం. 2 ఇక్కడ ఉంది, 12 దాకా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 2 తీసుకుందాం. తర్వాత ఇంకేముంది? 3 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 3. ఇది ఇక్కడ చూడండి, 5 ఇక్కడ ఉంది కానీ ఇందులో లేదు, ఇందులో లేదు. 7 ఇక్కడ ఉంది కానీ ఇందులో లేదు, ఇందులో. అంటే మూడింట్లో ఉండేది, ఇక్కడ మూడింట్లో ఉండేదే సామాన్య ప్రధాన కారణంగా ఉంది. మూడింట్లో ఏముంది? 2 ఉంది, 3 ఉంది. కాబట్టి సామాన్య ప్రధాన కారణాంకాలు అది. వాటి కనిష్ట ఘాతాలు. ఇక్కడ 2 తాలూకు పవర్ ఎంత ఉంది చూడమ్మా, 2². ఇక్కడ 2², ఇక్కడ 2². అంటే మూడింట్లో సమానంగా ఉంది. సో కనిష్ట అయినా గరిష్ట అయినా ఆ 2² అవుతుంది. సో 2² తీసుకుంటున్నాను. ఇక్కడ 3 తాలూకు కనిష్ట ఘాతం ఎంత? ఇక్కడ చూడండి, 3/1. ఏమి లేదంటే 1 కదమ్మా, 1. ఇక్కడ 3², ఇక్కడ 3/1. అంటే కనిష్ట ఘాతం ఎంత ఉంది? 3/1. సో ఈ కనిష్ట ఘాతం లబ్ధం అన్నాడు కదమ్మా, గుణించాలి. ఇంటూ 2² అంటే 4 ఇంటూ 3. 4 3 ఎంతమ్మా? 12. సో 12, 180, 84 యొక్క గసాబు ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇదే 12, 180, 84 యొక్క కసాగును కొనుక్కుందాం. ఇంతకుముందు చెప్పాను కదమ్మా, ఆ సంఖ్యల యొక్క అన్ని ప్రధాన కారణాంకాల గరిష్ట ఘాతాల లబ్ధం. ఆ సంఖ్య యొక్క అన్ని ప్రధాన కారణాంకాల గరిష్ట ఘాతాల లబ్ధం. అన్ని ప్రధాన కారణాంకాలు ఇక్కడ ఏటేటి ఉండదు చెప్పండి. ఇక్కడ ఉన్న కారణాంకాలు అన్నీ చెప్పండి. ప్రధాన కారణాంకాలు ఇందులో 2, 3 ఉంది. ఓకే. ఇందులో 2, 3 కాకుండా ఎక్స్ట్రాకి ఏముంది? 5 ఉంది. ఓకే. ఇక్కడ 2, 3 5 కాకుండా ఇంకేముంది? 7. ఇక్కడ ఉన్న మనకి ఈ మూడింట్లో 2, 3, 5, 7 ఉన్నాయి కదమ్మా. ఇంకేమైనా ఉన్నాయా? లేవు. సో అన్ని ప్రధాన కారణాంకాలు తీసుకోండి. గరిష్ట ఘాతాలు ఇక్కడ 2 తాలూకు గరిష్ట ఘాతం అంతమ్మా, 2² 2² 2² అంటే గరిష్ట అయినా కనిష్ట అయినా 2². 3 తాలూకు గరిష్ట ఘాతం 3/1 3² 3/1. గరిష్ట ఘాతం అంటే పైన ఉన్న దాంట్లో ఎక్కువగా ఉన్నది 3² కదా. సో 3². 5 యొక్క గరిష్ట ఘాతం 5 ఒకటే ఉంది, దానికి ఉన్న ఘాతం కూడా 1 5. సో 7 ఒకటే ఉంది, దానికి ఉన్న ఘాతం కూడా 7. సో సరిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని గురించిన 2² అంటే 4, 3² అంటే 3 3 9, ఇది 5 ఇంటూ 7. ఓకేనా? 4 9 36 ఇంటూ 5 ఇంటూ 7. 36 5 ఎంతమ్మా? 5 6 30, 3 ఉంటుంది, 5 3 15, 3 18, 180 ఇంటూ 7. 7 0 0, 7 8 56, 6 5, 7 1 7 5 12. సో 1268, 12, 180, 84 యొక్క కసాగు అవుతుంది. 12, 180, 84 గసాబు ఏమవుతుంది? 12 అవుతుంది. ఈ విధంగా 2 కానీ 2 కంటే అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క గసాబాలని ప్రధాన కారణాంకాల పద్ధతిని ఉపయోగించి కనుక్కోవచ్చు. విద్యార్థులందరూ మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అభ్యాసంలో ఉన్న సమస్యల్ని ఈ విధంగా చెయ్యండి. చేశాక చివరిలో ఆన్సర్స్తో వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ. Like my channel, share my channel, subscribe my channel, Naresh Maths Guru.